ప్రిపరేషన్స్ ను ఘనంగా ఆరంభించింది టీమిండియా. చాన్నాళ్ల కింద యుఎస్ఏ చేరుకొని సాధన మొదలుపెట్టిన రోహిత్ సేన నిన్న బంగ్లాదేశ్ తో ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడేసింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ 182 పరుగులు చేసింది, 5 వికెట్లు కోల్పోయి. అనంతరం ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ అన్ని ఓవర్లు ఆడేసి 9 వికెట్లకు 122 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 60 పరుగుల తేడాతో టీమిండియా విక్టరీ కొట్టింది. దీంతో టీమిండియా మెయిన్ మ్యాచ్ లో మరింత కాన్ఫిడెన్స్ తో దిగనుంది. అయితే నిన్న ప్రాక్టీస్ మ్యాచ్ లో బౌలింగ్, బ్యాటింగ్ లో చాలా మందిని పరీక్షించింది భారత్. ఇక బౌలింగ్ 8 మంది వేశారు, బ్యాటింగ్ లోను 7 ప్రాక్టీస్ దొరికింది. అయితే అంతా బాగానే ఉన్నా ఓ ప్లేయర్ ను ఆడించకపోవడం చర్చనీయాంశంగా మారింది. వార్మప్ మ్యాచ్ లో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కు ఆడే అవకాశం లభించలేదు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి సంజు శాంసన్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేశాడు. టీమిండియాలో ఓపెనింగ్ స్పాట్ కోసం రోహిత్ తో కలిసి జైస్వాల్, విరాట్ కోహ్లీ పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. కోహ్లీ రీసెంట్ గా అమెరికాకు చేరుకోవటం, ప్రయాణంతో అలసిపోయాడని ఆడించలేదు. దీంతో జైస్వాల్ ను పక్కగా ఆడిస్తారని అంతా అనుకున్నారు. కానీ రోహిత్ శర్మ మాత్రం జైస్వాల్ ని కాదని శాంసన్ ను ఓపెనింగ్ లో దింపాడు. దీంతో మెయిన్ మ్యాచ్ లో కోహ్లీతో కలిసి తానే ఓపెనింగ్ రానున్నట్లు రోహిత్ శర్మ సిగ్నల్ ఇచ్చాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సీరియస్ అయ్యాడు. కోహ్లీ కోసం జైస్వాల్ ను బలిపశువు చేస్తారా అంటూ విమర్శలు చేశాడు. కోహ్లీ కోసం జైస్వాల్ ను బలిపశువు చేస్తారని ఇది కరెక్ట్ కాదంటూ రోహిత్ పై సీరియస్ అయ్యాడు మంజ్రేకర్. కొత్త ఆటగాళ్ల టాలెంట్ ను ఎంకరేజ్ చేయాల్సింది పోయి వార్మప్ మ్యాచ్ లో పక్కన పెట్టడం తప్పు సూచనలు ఇచ్చినట్లయిందని మంజ్రేకర్ అన్నాడు. ప్రాక్టీస్ మ్యాచ్ లో దురదృష్టవశాత్తు జైస్వాల్ బెంచ్ మీద కూర్చోవాల్సి వచ్చింది. ఒకవేళ జైస్వాల్ ను ప్రాక్టీస్ మ్యాచ్ లో ఆడించి ఉంటే, అలాగే మంచి ఇన్నింగ్స్ ఆడి ఉంటే మెయిన్ మ్యాచ్ లో ఓపెనర్ గా దిగాల్సి వచ్చేది. అప్పుడు విరాట్ కోహ్లీకి ఓపెనర్ గా దిగే అవకాశం ఉండదు. అందుకే టీం మేనేజ్మెంట్ కోహ్లీ కోసం జైస్వాల్ ని ప్రాక్టీస్ మ్యాచ్ లో ఆడించలేదని మంజ్రేకర్ పేర్కొన్నాడు.